అయ్యో మనసు నిండా భవానీ ముఖ్య స్వామి భక్తులకి ముఖ్య గమనిక కానుకలు మొక్కుబడులు శ్రీ స్వామివారి గుండెలో వేసిన కానుకలు మాత్రమే శ్రీ స్వామివారికి చెందును. భక్తులు గమనించగలరు. కానుకలు మొక్కుబడులు रमेश गुप्ता नामधेयस्य धर्मदेवस्य सह कुमारं आयुष्यादिरुचिरन्तु कलस्त्राशिष्टा वपुर्धराभ्यां नगेन्द्र कन्या अक्षकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां నైమిషారణ్యం అన్నారు. ఈ నైమిషారణ్యంలో బలి చక్రవర్తి రాజు అఘోర తపస్సు చేసి ఆ తపస్సుకి సప్తలోకాలు తొమ్మిది ఈశ్వర ప్రదక్షిణ ఇవ్వడం భక్తులు ముక్తినిచ్చి ముక్తి మహేశ్వరుగా కృష్ణాన్ని పిలుస్తారు. త్రేతాయుగంలో రాముల వారు సీతాదేవి అలాగే ద్వాపర యుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసుకుంటూ ఈశ్వరుని దర్శనం చేసుకుంటున్నారు. కలిగి వచ్చేసి ఏడు మునిగిపోతుంది పైన 11వ శతాబ్దంలో సాగిపోతాయి రాజులు కనిపించారు. 1830లో వాసుదేవుడు స్వామి వచ్చి వాసరెడ్డి రాజగోపాల్ మహేష్ ప్రసాద్ తీసుకొని ఇందిరా ఈ దేవాలయం అభివృద్ధి చేస్తూ చాలా ప్రాబ్లం. కృష్ణాది కూడా తూర్పు నుంచి ఉత్తరం కానీ ఉత్తర కాశీ అంటారు. కృష్ణాదిలో స్నానం చేస్తే కాశీలో చేసినంత పెద్ద ఉత్తర కాశీ అంటారు. ఇది ఎన్ని ఏళ్ళు 1100 సంవత్సరాలు అంత ప్రాచుర్యం. జగ్గపేట మండలం ముచ్చాల గ్రామంలో వెంచేసి శ్రీ భవానీ ముక్తేశ్వర దేవస్థానానికి ఈ రోజున శివరాత్రి కార్యక్రమాలు అతి ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం ముచ్చాల గ్రామంలో వెంచేసి శ్రీ భవానీ ముక్తేశ్వర దేవస్థానంలో ఈరోజు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 2:30 గంటలకి స్వామివారికి దేవస్థానం అభిషేకం దేవస్థానంతో స్టార్ట్ చేసి 3:30 కాడ నుంచి భక్తులకి దర్శనము అభిషేకాలు ఇష్టం జరిగింది. అలాగే ఈ వచ్చిన భక్తులందరికీ కూడా మాకు కేసీ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చదువు పందిర్లు టెంట్లు క్యూ లైన్లు దేవస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులకి మధ్యాహ్నం 11 గంటల నుంచి దాతల ద్వారా కేసీబీ వారి ద్వారా ఇతర దాతల ద్వారా భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారు ఒక 17 నుంచి 20 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మించి వచ్చినప్పుడు దానికి ఎక్స్ట్రా వచ్చిన ఉన్నత భక్తులకి ఏర్పాటు చేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకున్నాము. అలాగే ఇవాళ సాయంకాలం స్వామివారికి మన కళ్యాణోత్సవం ఉంటుందండి. కళ్యాణోత్సవం ఒకవైపు కళ్యాణోత్సవం జరుగుతుంది, ఒకవైపు అభిషేకం కూడా ఈ ఎన్ని కార్యక్రమాలు రాత్రి 2 అవుతుందని అంచనా వేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాలయం తరఫున అలాగే మా దేవస్థానం తరఫున ఫెస్టివల్ ఆఫీసర్గా ఏ కొండరావు గారు అని ఆయన్ని వేశారు. మా పర్యవేక్షణ
ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు వరకు వచ్చిన భక్తులందరూ సౌకర్యాలన్నీ కూడా మేనేజ్ చేస్తున్నాం. సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ దేవాలయానికి ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? దేవస్థానానికి మేము 25 నుంచి 30 వేల వరకు మేము వస్తారని అంచనా వేస్తాము. ఇంకా ఎక్కువ వచ్చినా వారికి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాము. దేవుడు ఆర్టీసీ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఆర్డీ వారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొన్నాయి. అందులో ఆర్టీసీ డిపార్ట్మెంట్ 27 బస్సులు మనకి ఏర్పాటు చేస్తాం. వాళ్ళు ఏర్పాటు చేస్తాం. రాత్రి కళ్యాణానికి ఎంతమంది వస్తారని మీరు? రాత్రి కళ్యాణానికి వచ్చేటప్పుడు మా 4-5 వేల నుంచి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కళ్యాణ సందర్భంగా.